నమః. రాబోతున్నటువంటి అక్టోబర్ నెలలో తులారాశి వారికి ఎలా ఉంటుందని చూద్దాం. తులారాశి వారికి అక్టోబర్ నెల సానుకూలమైనటువంటి ఫలితాలతో పాటు కొన్ని మిశ్రమమైనటువంటి ఫలితాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. ఎందుకంటే అక్టోబర్ నెలలో గురుగ్రహ మార్పుల సంచారం అనేది ఉంది. అక్టోబర్ నెలలో నేను ఆల్రెడీ గురువు సంచారం అతిచార స్థితి అని చెప్పడం జరిగింది. ఈ యొక్క రాబోతున్నటువంటి 1938లో జరిగినటువంటి స్థితి ఇప్పుడు 2025లో కూడా స్టార్ట్ అయింది. గురువు అతిచార స్థితి రాబోతున్నటువంటి 8 సంవత్సరాలు గురువు రెండు రాసుల్లో ఉంటూ ఉంటాడు. ఇలాంటి స్థితి రాబోతున్నటువంటి ఆ అక్టోబర్ 18 నుంచి కూడా దీని యొక్క ప్రభావం అనేది తులారాశి వారి మీద కూడా ఉంటుంది. భాగ్యస్థానాల్లో సంచారం చేస్తున్నటువంటి గురువు రాజ్యస్థానాలకు రాబోతున్నాడు. కాకపోతే 1-2 నెలల పాటు దీని యొక్క ప్రభావం అనేది ఉంటుంది. దీని గురించి సపరేట్ వీడియో కూడా చేయడం జరిగింది. కావాలంటే మీరు ఛానల్లో చెక్ చేసుకోవచ్చు. రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా అక్టోబర్ నెల అనేది సానుకూలమైనటువంటి ఫలితాలతోనే కొంచెం స్టార్ట్ అవుతుంది. ముఖ్యంగా వచ్చినప్పటికీ దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాలు కొన్ని ముడిపడతాయి. అదేవిధంగా బంధువులు స్నేహితులతో కలవటం, మానసికమైనటువంటి సంతోషంగా గడపటం అనేది జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి శుక్రుడు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఫైనాన్షియల్ గా ట్రాన్సాక్షన్స్ జరగటం, రొటేషన్ అనేది సానుకూలపడటం అనేది ఒక మంచి పరిణామంగా చెప్పవచ్చు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి షష్టముల సంచారం చేస్తున్నటువంటి శని యోగకారకమైనటువంటి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఇవ్వగలుగుతున్నాడు. ఈ రాశిలో ఉండేటువంటి వారు దుబారా ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కావలసినటువంటి వరకే డబ్బు ఖర్చు పెట్టడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి. అనవసరమైనటువంటి వృధా ఖర్చుని దుబారా ఖర్చుని తగ్గించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. దుర్జన సాంగత్యం, అనవసరమైనటువంటి వారితో అంటే ఎవరైతే దుర్జనులు ఉంటారో వారితో సావాసము అనవసరము, అదేవిధంగా వారితో విరోధము మనకు అనవసరంగా చెప్పడం జరుగుతుంది. అదొక సూచనగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా మోసపూరితమైనటువంటి మాటలు అనేది నమ్మద్దు. అనవసరమైనటువంటి కోపతాపాలకి దూరంగా ఉండాలి. ముఖ్యంగా వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో సత్సంబంధాల విషయంలోనూ ప్రేమ సంబంధితమైన విషయాల్లోనూ జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. జన్మరాశిలో కుజగ్రహ సంచారం అనేది జరుగుతుంది. దీని యొక్క ప్రభావం అనేది ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ యొక్క విషయాల మీద ఎక్కువగా ప్రభావం అనేది ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారు ఆ విషయాన్ని గమనించాలి. అదేవిధంగా రాశిలో ఉండేటువంటి వారికి శుక్రుడు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. రాబోతున్నటువంటి నెలలో అక్టోబర్ 10వ తారీఖున తన యొక్క మార్పు అనేది మంచి వ్యయ స్థానంలోకి జరుగుతుంది. దాని ద్వారా వచ్చినప్పటికీ ఫైనాన్షియల్ గా రొటేషన్ అనేది బాగా కలిసి రావటం అనేది జరుగుతుంది. అదేవిధంగా హెల్త్ పరంగా వయోవృద్ధులకి సానుకూలమైనటువంటి ఫలితాలు అక్టోబర్ 18వ తారీఖు వరకు కూడా పొందగలుగుతారు. పిల్లలకు ఎదుగుదల, సానుకూలమైనటువంటి ఫలితాలు, విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా సానుకూలమైనటువంటి స్థితి గురువు యోగాన్ని ఇవ్వగలుగుతాడు. అక్టోబర్ 18వ తారీఖున జన్మరాశిలోకి కుజుడు రవి యొక్క స్థితి కలయిక ఉంటుంది. దాన్ని యుక్తాయోగం అని చెప్పి పిలుస్తారు అన్నమాట. యుక్తాయోగం అనేది ఇక జన్మరాశిలోనే జరుగుతున్నది. ఇక జన్మరాశిలో ఎప్పుడైతే రవి కుజుడు కలిసి ఉంటారో స్ట్రాంగ్ డిటర్మినేషన్ గా ఉంటారన్నమాట. అంటే ఏదైనా సరే ముండి పట్టుగా బలమైనటువంటి సంకల్ప దీక్ష అనేది స్టార్ట్ అవుతుంది. కానీ జన్మరాశిలో కుజుడు రవి కలయిక వల్ల ఈ రాశిలో ఉండేటువంటి వారికి కోపతాపాలు అనేవి కూడా అదే విధంగా చాలా ఎక్కువగా ఉంటాయి. ఏదైనా సరే మనకు కావాలి అంటే అది మొండి పట్టుకొని చిన్నపిల్లల్లాగా మాకు అదే కావాలి అనేటువంటి కొన్ని కోపతాపాల కోసం వెళ్తారు. అది కొన్నిసార్లు మంచిది అవుతుంది. ఎందుకంటే చేయాలనుకున్నటువంటి పని మీద పట్టు ఉన్నప్పుడు దాన్ని ఏదో విధంగా సాధించడం అనేది ఒక మంచి పట్టునిస్తుంది. కానీ అదే వ్యతిరేకంగా కూడా మారుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఆ యొక్క పట్టుని మొండి పట్టుగా మారినప్పుడు దాని వ్యతిరేకమైనటువంటి ఫలితాన్ని కూడా మనం చవి చూడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అన్నమాట. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా వైవాహిక జీవితంలోనూ ఈ కోపతాపాల వల్ల రిలేషన్షిప్స్ లోనూ దాని యొక్క ప్రభావం అనేది ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితిలో 18వ తారీఖు వరకు ఉంటాడు. రాజ్యస్థానంలోకి ఎప్పుడైతే గురువు యొక్క మార్పు జరుగుతుందో 3/4% వచ్చినప్పటికీ సానుకూలమైనటువంటి ఫలితాలు తక్కువగా ఇస్తాడు. 1/4 వంతు సానుకూలంగా ఉండేటువంటి స్థితిలోకి గురువు యొక్క మార్పు 18వ తారీఖున మారుతున్నాడు. దాని యొక్క ప్రభావం అనేది రాశిలో ఉండేటువంటి విద్యార్థుల మీద, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారి మీద కూడా ఉంటుంది. కాబట్టి ఆ విషయాన్ని గమనించండి. అదేవిధంగా వయోవృద్ధులు కూడా కొంచెం ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లోనూ ఎవరైతే నివసిస్తున్నారో వారు ప్రయాణం చేసేటువంటి వారు కూడా విలువైనటువంటి ఆర్నమెంట్స్ కానీ, విలువైనటువంటి వస్తువులు కానీ, పత్రాలు కానీ వాటిని జాగ్రత్త పరుచుకోవటం, అదేవిధంగా మోసపూరితమైనటువంటి మాటలు నమ్మి ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ముందుకు వెళ్లకుండా ఉండటం అనేది కూడా ఒక చెప్పదగినటువంటి ఒక సూచనగా చెప్పడం జరుగుతుంది.
ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా వచ్చేటప్పటికి నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల గురించి ప్రయత్నం చేయాలని చెప్పి ఎక్కువగా మార్పు చేర్చుకోవాలని చెప్పి ఎక్కువగా ప్రయత్నం చేయాలని చెప్పి చేసేటువంటి వారికి కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు రావడానికి కారకంగా ఉంటుంది. జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి కుజుడు రవి వల్ల వచ్చినప్పటికీ లాభం కన్నా వచ్చినప్పటికీ వ్యాపార పరంగా ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. లిటిగేషన్ వ్యవహారాలకి, భూ సంబంధితమైనటువంటి లిటిగేషన్ వ్యవహారాలకి, అలాంటి విషయాలకి దూరంగా ఉండండి. అనవసరమైనటువంటి వారికి డబ్బులు అప్పు ఇవ్వకండి. ఎందుకంటే కుజుడు రవి ఇద్దరు కలిసి జన్మరాశిలో సంచారం చేస్తున్నారు. దాని ప్రభావం అనేది ఒక్కోసారి నెగిటివ్గా ఎక్కువగా ఉండే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ నియమాలు పాటించండి. రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా భూ సంబంధితమైన విషయాల్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునేటువంటి వారు మటుకు కంపల్సరీగా భూ సంబంధితమైన విషయాల్లో ల్యాండ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ని 1-2 సార్లు చెక్ చేసి ముందుకు వెళ్ళండి. ఎందుకంటే రాశిలో ఉండేటువంటి వారికి గ్రహస్థితి అక్టోబర్ 18 తర్వాత నుండి అంత సానుకూలంగా లేదు. ఎందుకంటే గురువు కూడా రాజ్యస్థానానికి మారుతున్నాడు. అదేవిధంగా అదే సమయానికి రవి కుజుడు జన్మరాశిలోకి సంచారం చేస్తున్నాడు. దాని యొక్క ప్రభావం అనేది ఉంటుంది. రొటేషన్ పరంగా ఉద్యోగ పరంగా చేస్తున్నటువంటి వాటిలో పెద్ద మార్పులు రావడానికి కారకంగా ఉండదు. కాకపోతే తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అంటే వ్యాపార పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ 18వ తారీఖు తర్వాత నుండి తీసుకునేటువంటి నిర్ణయాల విషయంలో ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కానీ భారీ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కానీ జాగ్రత్తగా ఉండండి. ఇన్వెస్ట్మెంట్స్ పరంగా జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళండి. అనవసరమైనటువంటి భారీ ఇన్వెస్ట్మెంట్స్ స్పెక్యులేషన్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ముందుకు వెళ్ళొద్దు. జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు ముఖ్యంగా మ్యాథమెటిక్స్ మీద కొద్ది జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి అక్టోబర్ నెలలో ఎలా ఉంటుంది అనేది నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. మీకు గురువు అతిచార స్థితి అనేటువంటి వీడియోలో దీని గురించి గురువు అతిచార స్థితిలో జరుగుతున్నప్పుడు దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనేది కూడా నేను క్లియర్గా చెప్పాను. రాశిలో ఉండేటువంటి వారు సంతాన ప్రాప్తి గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారు, ఎందుకంటే రాహు పంచమంలో ఉన్నాడు, దాని యొక్క ప్రభావం అనేది ఉంటుంది. జన్మరాశిలో కుజగ్రహ సంచారం కూడా జరుగుతుంది. కానీ ఈ రాశిలో ఉండేటువంటి వారు బంధువులు స్నేహితులతో గడిపి కొంచెం ఉల్లాసంగా ప్రశాంతంగా జరిగేటువంటి ఒక మాసంగా కూడా ఉంటుంది. పెద్ద డెసిషన్స్ తీసుకునేటప్పుడు కంపల్సరీగా మీ యొక్క పర్సనల్ జాతకాన్ని 1-2 సార్లు చెకప్ చేసుకోండి. తులారాశి వారు కంపల్సరీగా. రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క నెలలో ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క నెలలో ముఖ్యంగా వచ్చేటప్పటికి గురుగ్రహ మంత్ర జపం చేసుకోవటం, అదేవిధంగా మేధ దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించటం, మరియు అదేవిధంగా వచ్చినప్పటికీ హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనం, హనుమంతుడికి సింధూరాన్ని సమర్పించండి. నెక్స్ట్ మంత్లో కూడా వచ్చినప్పటికీ కుజుడు ధనస్థానంలోనే సంచారం చేస్తాడు. ఈ నెలలో 25వ తారీఖున కుజుడు యొక్క మార్పు జరుగుతున్నది. అది ధనస్థానంలోకి మారుతాడు. దాని యొక్క ప్రభావం కూడా వచ్చేటప్పటికి అంత సానుకూలంగా ఉండదు. కాబట్టి రాశిలో ఉండేటువంటి వారు ఆ యొక్క పరిహారం కూడా చేసుకోవాలి. హనుమంతుడికి సింధూరాన్ని సమర్పించి ఆ యొక్క సింధూరం నుంచి కొంత సింధూరాన్ని తీసుకొని ప్రతినిత్యం పెట్టుకోండి. అదేవిధంగా ఆశ్వీజ మాసం అంటేనే అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి మాసం. లలిత అమ్మవారు లలిత సహస్రనామ పారాయణం చేసుకోండి. లలితా సహస్రనామం పారాయణం చేసుకుంటే ఏ దేవీ దేవతలను కూడా పూజించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అందరూ అమ్మవారిలోనే ఉంటారు. మీరు సపరేట్గా వారాహిదేవిని కూడా పూజించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారాహిదేవి అమ్మవారి యొక్క రథానికి పాలకురాలి. ముఖ్య దేవత ఎవరు అంటే లలితాదేవి. కాబట్టి లలితాదేవిని పూజిస్తే చాలు, ఇంకెవ్వరిని పూజించాల్సినటువంటి అవసరం ఉండదు. స్వస్తి.